హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. మెగా డిఎస్సి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొద్ది రోజులుగా ఎంత యాగి చేస్తోందనేది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల్ని గందరగోళపరిచే దిశగా ఆ పార్టీ రోజుకో రూపంలో వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వారందరినీ కూడా గందరగోళపరుస్తోంది. ఇవాళ మంత్రి నారా లోకేష్ గారు చాలా ఘాటుగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి నివాసానికి కోతవేటు దూరంలోనే నారా లోకేష్ గారు సవాల్ విసిరారు. మెగా డిఎస్సి మీద ఏ విధమైనటువంటి చర్చకైనా తాను సిద్ధంగా ఉన్నాననే అంశం మీద స్పష్టతనిస్తూనే ఏ విధంగా హారిజెంటల్ రిజర్వేషన్ ఉంటుంది, వెర్టికల్ రిజర్వేషన్తో పాటు హారిజెంటల్ రిజర్వేషన్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, దాన్ని కానీ అమలు చేయకపోయినట్లయితే ఏ విధమైన అవాంతరాలు నాడు వారు మెగా డిఎస్సికి క్రియేట్ చేసి ఉండేవారో, 240కి పైగా కేసులను, కోర్టు కేసులను ఎదుర్కొని ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కమిట్మెంట్తో నిరుద్యోగుల కళల్ని సాకారం చేసే దిశగా అడుగులు వేసింది వంటి అంశాలన్నిటి మీద కూడా నారా లోకేష్ గారు చాలా క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. ఒకసారి నారా లోకేష్ గారు మాట్లాడిన ఆ 2 నిమిషాల బయట మీరు వినండి. నేను చెప్పిన జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సిని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, నేను వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువకులు చెప్తున్నా, there is something called vertical horizontal reservation. ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన, నా పైన ఉంది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ అడ్డంగా పెట్టుకుని ఈ వైకాపా పార్టీ మన కోర్టులో వేసి స్టే తీసుకొస్తారు. అండ్ వాస్తవంగా మీరు చూస్తే 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సీ చేయాల, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల, జాబులు భర్తీ చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అసలు ఆయనకేం అర్థం అవుతుంది స్వామి? ఒక డిఎస్సీ చేస్తే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటో ఆయనకు అర్థం అవుతుంది. ఒక డిఎస్సీ చేయకుండా, ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వకుండా మా పైన మాడే హక్కు మీకు ఎట్టొచ్చింది స్వామి? ఆయన ఏమన్నాడు? మేము రిజల్ట్స్ బయట పెట్టలేదు, ఏం లేదు. మళ్ళీ ఆన్లైన్ ఆయనే ఓపెన్ చేసి చూపించాడు ప్రెస్ మీట్ లో, మీరు చూసారు లేదు? ర్యాంకులన్నీ మళ్ళీ ఆయనే చదివి చెప్తున్నాడు. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆన్లైన్ కదా. అంటే ఒక అబద్ధం 10 సార్లు చెప్పి నిజం చేసాక ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కులం కూడా తీసుకొచ్చాడు. అంటే అబద్దాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించారా? నారా లోకేష్ గారు ఎంత స్పష్టంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారో, ఆన్లైన్లో దానికి సంబంధించినటువంటి ర్యాంకుల అంశాలన్నిటినీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓవైపు డిస్ప్లే చేస్తూనే మరోవైపు ఆన్లైన్లో దానికి సంబంధించిన వివరాలు పెట్టట్లేదనేటువంటి అవాస్తవాలను కూడా ప్రచారం చేసే ప్రయత్నాలను చేస్తున్నారు. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని జగన్మోహన్ రెడ్డి తోక పట్టుకుని ఇవాళ కొద్దిమంది నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా నిజంగా చాలా అభ్యంతరకరంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువత చాలా ఖచ్చితంగా స్పష్టంగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళను నమ్ముకొని సాక్షి క్యాలెండర్ అందుకుంటారా, లేక నారా లోకేష్ గారే నాయకత్వాన్ని బలపరిచే అవకాశాలను దక్కించుకుంటారా అనేది ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.